వస్తలేవు గదే 2000 వస్తున్నాయి. అదే 2000 గదే 2000 ఇస్తురు. సిలిండర్ 500లకు వస్తుందా? వస్తలేదు. నేను సిలిండర్ వేసుకొని పొయ్యి మీద వండుకుంటా. పొయ్యి మీద అనుకుంటా. పొయ్యి మీద వండుకుంటా. సిలిండరే వాడా? వాడా అదే ప్రభుత్వం 500కి ఇస్తుందా? వాడు నేను పొయ్యి మీదనే వండుకుంటా. పొయ్యి మీద అనుకుంటా. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ బస్ ఎట్లుంది? అంటే ఏంటిది? ఫ్రీ బస్ పిసి బారస్ ఇస్తుర్రు. ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగానే కొంట పోతుర్రు. పోతున్నా. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమనిపిస్తుంది? జీతాలు లేవు కొడుక, ఏం చేస్తుంది? సాగు మరణం ఉన్నది. బాకీలు ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు. జీతాలు ఆగిపోయినాయి. మరి ఎక్కువ జీతాలు చేస్తా అన్నాడు. మరి జీతాలు లేకపోయా, ఎక్కువ జీతం లేదు, పర్మనెంట్లు లేవు. ఇక గిదే ఎట్టి కట్టమా టెంపర్ వేలా ఏం లాభం చెప్పు? 20 ఏళ్ళ చేయబట్టి 20 ఏళ్ళ నుంచి చేస్తాను. గ్రామ పంచాయతీ మోరీలు తీస్తా, ఎత్తిపోతా, రోళ్ళు ఉడతా, చెత్తబండి మీద పోతా, చేస్తా. 9,000. ఇప్పుడు వస్తలేవు. 4 నెలలు అయ్యి నడిచే నెలతో 4 నెలలు జీతాలు రాక వస్తలేవు బిడ్డ. వస్తాయి అంటుర్రు. వస్తాయి అంటుర్రు. ఇయ్యలే. ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? పేరు రేవంత్ రెడ్డి. తెలుసు. ఎట్లుంది ఆయన? మంచిగా చేస్తున్నాడా? మరి ఏం చేస్తాడో ఏమో. ఇక ఇస్తలేడు. జీతాలు అయితే లేవు. ఇబ్బంది అవుతుంది బిడ్డ జీతాల కొరకు. ఆ చేసిన కట్టమన్నా ఎలకమని వస్తలేదు. జీతాలు లేవు. బాకీలు ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు. పైసా ఉడతలేదు. ఇప్పుడు ఉడతలేదు. జీనం పోతుంది అన్న రూపాయి ఇస్తలేరు ఎవరు. ఏమో బాకీలు ఉడతలేవు. నీ చిన్నగా ఉన్నప్పుడు మత్తు బాకీలు పుట్టిన 1000 తెచ్చినావు. ఇప్పుడు ఇస్తలేరు. అట్లా ఇస్తలేరు. జీతాలు వేయాలి. ఏ నెల ఆ నెలకు జీతాలు వేయాలి. జీతాలు ఎక్కువ చేయాలి. పర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ కిందనే ఉంటుంది. గ్రామ పంచాయతీ ఇప్పుడు సర్పంచ్ లేకపోతే లెక్క సర్పంచ్ కిందనే ఉంటుంది. మొన్నటిదాకా గరిపట్టి కరెంటు మీద ఏందో కరెంటు బిల్లులు వసూలు చేసి ఇచ్చిండ్రు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు.